ఓం నమో వెంకటేశాయ అంటూ మేము ఈవేళ ప్రయాణం అయితే మాత్రం అంతర్వేది వెళ్ళామండి. అంతర్వేదిలో ఇక్కడ స్వామివారికి ఉత్సవాలకి వాడే సేవలు అంటే పల్లకి సేవ, ఈ రథయాత్ర అవి చేసినప్పుడు ఇవన్నీ కూడా చూడలేదు ఎప్పుడు కూడా. నేను వెళ్ళటమే మొదటిసారి. కానీ ఎంత బాగున్నాయంటే హనుమంతుడు మనకి ముక్కోటి ఏకాదశికి వాటికి దేవుణ్ణి ఊరేగిస్తూ ఉంటారు కదండి. ఇవన్నీ మాత్రం నేను ఒక్కసారి కళ్ళతో చూశాననిపించింది. చాలా మనం రెగ్యులర్గా ఎలాగా వెళ్ళలేం, వెళ్ళినప్పుడైతే ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ భోజనం అయితే మాత్రం తినేసి వచ్చామండి. దేవస్థానంలో భోజనం అయితే ఇంకా మళ్ళీ చెప్పనవసరం లేదు. ఈవిడ గుర్రాలక్కటండి, అమ్మవారు అంటే సత్యనంది నరసింహస్వామి వారి అక్కగారట. ఈయన ప్రతి సంవత్సరం పెళ్లి చేసుకుంటున్నారని మూతి తిప్పుకుంటుంట అలాగే ఉంటుంది అక్కడ విగ్రహం కూడాను. నెక్స్ట్ ఇవి ఎక్కడ ఉందంటే నరసింహస్వామి గుడికి ఒక అరపర్లంగ్ దూరంలో ఉంటుంది. చుట్టూ ఉప్పు మొళ్ళేనండి. దేవస్థానం చుట్టూ కూడా, అమ్మవారి గుడి చుట్టూ కూడా చాలా ఉప్పు మళ్ళు అవి అయితే ఉన్నాయి. దర్శనం స్వామివారిది బాగా జరిగింది. దేవస్థానంలో భోజనం అయితే మాత్రం చాలా బాగుంది. ఇవి నేను చెప్పాలి అనిపించే చెప్పాను చిన్న వీడియో.